రెడ్డి గారి నాయకత్వం జై సిరిసిల్ల జై సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వెంకన్న గారి నాయకత్వం గారి నాయకత్వం ఏదైతే మన వేములవాడ రాజన్న దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి పుణ్యక్షేత్రము తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్తు దేశం నుండి వచ్చేటువంటి రాజన్న దేవాలయ పునరుద్ధరణ గురించి ప్రజాపాలన ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ గురించి 150 కోట్లు శాంక్షన్ చేసి అందులో నుంచి 72 లక్షల వరకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఆలయ విస్తరణలో భాగంగా దేవాలయ అభివృద్ధి జరుగుతూ ఉన్న తరుణంలో భక్తుల యొక్క మన్ననలు పొందుకుంటూ కూడెముక్కులతో ప్రజల కోరికలు తీర్చేటువంటి రాజన్న దేవాలయాన్ని పునరుద్ధరణ సందర్భంగా అక్కడ ఉన్న రాజన్న దేవాలయంలోని ఉత్సవమూర్తిని భీమేశ్వర ఆలయంలో ఉంచి ప్రజల దర్శనార్థం సందర్శించకు ఉంచినటువంటి సందర్భంలో కొందరు ఓర్వలేని వ్యక్తులు దైవ దర్శనం ఇక్కడే కావాలి, దర్శనాలు బంద్ చేస్తున్నటువంటి మాట్లాడుతూ ఉన్నారు. దర్శనాలు బంద్ కాదు, దర్శనాలకు నిమిత్తము భీమేశ్వర ఆలయంలో రాజన్న యొక్క ఉత్సవ విగ్రహం పెట్టడం జరిగింది. భక్తులందరూ వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆగమశాస్త్ర పండితుల ఆచరణ వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో వాళ్ళు చెప్పిన విధంగా ఆ పండితోత్వంలతో వాళ్ళతో చర్చించి అక్కడ పెట్టడం జరిగింది. ఒక భక్తులకు అసౌకర్యం కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి మా గౌరవ విప్పు గారు వారి యొక్క సహాయ సహకారాలతో గత ప్రభుత్వాలు ఎన్నో చెప్పిన మాటలు చేయకుండా విప్పు గారి కృషితో ఏదైతే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీరన్న గారి కృషితో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఏదైతే సమ్మక్క సారలక్కకు పోయే జాతర సందర్భంగా వేములవాడ గుండా పోయేటువంటి ఆనవాయితీ ఉంది. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని వారు వచ్చి భీమేశ్వరాలను దర్శించుకుంటూ పోతున్నటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు ఆలయంలో దర్శనాలు మూసివేసినని చెప్పి మాట్లాడడం జరిగింది. అది సరైనటువంటి విధానాలు కాదు. దేవుని దర్శించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కడ ఉన్నా సద్వినియోగం చేసుకోవాలి. వారి దర్శనము సజావుగా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనించి రాజన్న యొక్క మొక్కులు తీర్చుకోవాల్సిందిగా కోరుతా ఉంది. మొన్నటి రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో నూతన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా వేములవాడను సందర్శించినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం 10 సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు కాదు కదా 10 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలనే ఒక లక్ష్యంతో వేములవాడ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారి యొక్క పట్టుదల చొరవతో
మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ఆది శ్రీనివాస్ గారు కానీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి మన్ననలు పొంది మరి మనకు 150 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా మొన్ననే రోడ్డు వెడల్పు చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. రోడ్డు వెడల్పు సందర్భంగా కూడా అనేక రాజకీయాలు చేద్దామనే ఆలోచన చేశారు. కానీ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సహకరించి స్వచ్ఛందంగా రోడ్డు వెడల్పుకు అందరూ సహకరించారు. అది జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయ పునరుద్ధరణ చేస్తే కూడా ఆది శ్రీనివాస్ గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటిది ఓరో లేక దీన్ని రాజకీయం చేసేటువంటి కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆగమశాస్త్ర పండితుల యొక్క ఆలోచన విధానం ప్రకారం సలహాల మేరకు తర్వాత శృంగేరి పీఠాధిపతి వారి యొక్క సలహాలు సూచనల మేరకు అన్ని రకాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని వారి సలహాలు సూచనలు తీసుకొని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి మనం సహజంగానే మన ఇల్లు నిర్మాణాన్ని పునరుద్ధరించుకునేటప్పుడు పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో ఆ ఇంట్లో ఉండటానికి వీలవుతుందా అని ఇప్పుడు రాజకీయం చేస్తున్న మిత్రులను అడుగుతూ ఉన్నాం. అదే ప్రకారంగా దేవాలయం ఏదైతే మెయిన్ మూల విరాట్ ఉందో మనకు మూలంగా ఉన్నటువంటి శివుడు కానీ తర్వాత రాజరాజేశ్వరి దేవి కానీ అక్కడే ఉంటున్నారు. వాళ్లకు రోజు నిత్య పూజలు ఏ విధంగానైతే గతం ముందు జరుగుతుండేనో అదేవిధంగా రోజు నిత్య పూజలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అంతా కూడా సంపూర్ణంగా ప్రభుత్వ విప్పు గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. ఇందులో కేవలం రాజకీయ కోణంగా ఆలోచన చేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగి రాజన్న వాళ్ళకే ఉన్నాడు దేవుడు ఎవరికి కాదు అనే ప్రకారంగా చేస్తూ ఉన్నారు. రాజన్న యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మహారాష్ట్ర ఇతరత్ర రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అనేక మంది దర్శించుకునేటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. తర్వాత ఏదైతే ఇప్పుడు మనకు బ్రహ్మాండంగా ఉత్సవమూర్తులను తీసుకెళ్ళి ఆ ఉత్సవమూర్తులను ఒక భీమేశ్వర ఆలయంలో నెలకొల్పి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కాకుండా కోడెలను కూడా, ఎందుకంటే ఉత్సవమూర్తులు అక్కడే ఉన్నారు కాబట్టి కోడె మొక్కు చెల్లించుకుందామంటే కూడా కోడెను పట్టుకొని చుట్టూ తిరిగేది ఉంటుంది. కాబట్టి దేవాలయ పునరుద్ధరణ పనులు జరిగేటప్పుడు ఆ పునరుద్ధరణలో మిషనరీ అంతా కూడా పనిచేస్తున్నప్పుడు బండలు రాళ్ళు లేకుంటే ఇతరత్ర నిర్మాణాలు భక్తులకి మీద పడ్డట్టయితే ఇబ్బంది కలుగుతున్నటువంటి ఉద్దేశంతో మరి ఏ విధమైనటువంటి అవాంతరాలు జరగద్దు భక్తులకని ఆ ఉద్దేశంతో మరి భీమేశ్వరాలయానికి తరలించి అక్కడ పూజలు బ్రహ్మాండంగా పూజలు చేసి భక్తుల సౌకర్యార్థమై కోడె మొక్కులు కానీ అన్నపూజ కానీ కుంకుమ పూజ కానీ మహాచండీ యాగం కానీ అన్ని కార్యక్రమాలు అక్కడ చేసే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. ఇది చూసి ఓర్వలేక ఎక్కడ ఆది శ్రీనివాస్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పేరు వస్తుందో అని చెప్పి ఓర్వలేక వాళ్ళు గతంలో వాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు చేసేటోళ్ళని ఓర్వలేక చేస్తున్నారు. కాబట్టి దీన్ని భక్తులు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండించి రాజరాజేశ్వరుని యొక్క ఆశీస్సులు పొందడానికి అందరూ కూడా భీమేశ్వర ఆలయానికి వెళ్ళి అందరూ కూడా సజావుగా దర్శించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ దర్శించుకుంటున్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.